శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ నెలలో ఏర్పడబోయే ధనయోగాల గురించి కూడా మనం వీడియోలో చర్చిద్దాం. చివరిగా పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో అక్టోబర్ 20వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఈ కారణం వల్ల మేషరాశి వారు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఎవరు సహాయ సహకారాలు లేకుండా స్వతంత్రంగానే పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళలో కాన్ఫిడెన్సు, ధైర్య సాహసాలు విపరీతంగా ఉండడం వల్ల గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాల్లో విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వారికి అద్భుత విజయాలు ఈ అక్టోబర్ 20వ తారీఖు లోపల ఫలించే అవకాశం ఉంది. తృతీయ స్థానం అందు ఉన్నటువంటి కుజుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల ప్రభుత్వ లావాదేవీల్లో కానీ, కోర్టు సమస్యల్లో కానీ ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా జాతకుడికి పరిష్కారం అవుతుంది. జాతకుడు నిరుద్యోగుడైతే ఉద్యోగం కొరకు చేయు ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. ముఖ్యంగా శత్రువులపై విజయం లభించే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా భాగ్యస్థానాన్ని కుజగ్రహం వీక్షించడం వల్ల జాతకుడు విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశ ప్రయాణం కొరకు చేయు ప్రయత్నాలు కూడా 100% ఫలిస్తాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత విద్య కొరకు లేదంటే ఉద్యోగం కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తుంటే 100% ఈ నెల 20వ తారీఖు లోపు అన్ని విషయాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా కాన్ఫిడెన్స్గా ఈ వీసా కొరకు ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవుతుంది. అయితే అక్టోబర్ 20 తర్వాత కుజగ్రహం చతుర్థ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది. అదే భావంలో ఇంచుమించుగా చాలా రోజులు స్తంభించడం, వక్రించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఎస్పెషల్లీ మేషరాశి వారికి స్థానచలనం జరిగే అవకాశం ఉన్నది. ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడం కానీ, అది గృహం మారడం కానీ, కొత్తగా గృహం కొనుక్కొని మారడం కానీ, వేరే ప్రదేశానికి మారే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో మరి లాభస్థానంలో ఉన్నటువంటి శనితో మరి లగ్నాధిపతి కుజుడు షష్టాష్టక స్థితి వలన జాతకుడు తప్పనిసరిగా ఉద్యోగంలో మార్పులు, ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారే అవకాశాలు కూడా 100%గా ఉన్నాయి. అయితే చతుర్థంలో కుజుడు దశమాన్ని వీక్షించడం వలన వృత్తిలో సామర్థ్యాన్ని పెంచుకుంటారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తిలో అధిక పోటీ ఏర్పడడం వల్ల వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా 100% ఫలిస్తాయి. మరి ముఖ్యంగా ధన భావాన్ని గురించి, ధన యోగాల గురించి చర్చించినప్పుడు మరి మేషరాశి వారికి ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్ర భగవానుడు స్వక్షేత్రంలో సప్తమంలో సంచరిస్తూ లాభాధిపతి శనితో మరి కోణ దృష్టి ఏర్పడడం వల్ల అక్టోబర్ 13వ తారీఖు వరకు మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగిందంటే లాభాధిపతికి ధనాధిపతికి ఏర్పడినటువంటి కోణ దృష్టి జాతకుడికి ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడడం, ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి తప్పనిసరిగా ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. వారు ఏదైనా వివాహ కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ సమయంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏమైనా పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకుంటే 100% మేషరాశి వారికి మరి వివాహం నిశ్చయమవడం కానీ, పెళ్లి కుదరడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి అక్టోబర్ 13 తర్వాత శుక్రుడు అష్టమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ధనస్థానాధిపతి అష్టమంలోకి రావడం వల్ల జాతకుడికి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. మీరు పార్ట్నర్షిప్ వ్యవహారంలో ఉంటే మీకు పార్ట్నర్షిప్ వ్యవహారం ద్వారా ఆర్థిక పరమైన లాభం కనబడే అవకాశం ఉంది. బట్ కానీ కొన్ని విషయాలు రహస్యంగా దాచాలనుకున్న విషయాలు బయటపడి కొన్ని అవమానాలకి, ఇబ్బందులకి బయటపడే అవకాశం ఉంది. బట్ ఏవైనా జాతకుడు ఈ వారం, ఈ నెలలో స్త్రీల నుంచి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడవలసి ఉంటుంది. అయితే శని యొక్క స్థితి వక్రించే ఉండడం వల్ల మీరు ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు 1-2 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప అది సఫలీకృతం అయ్యే అవకాశం లేదు. ఏదో కారణం వల్ల
ప్రారంభించినటు పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉన్నది. బట్ కానీ మీరు స్వయం కృషితో ఇంకొకసారి ఆ ప్రయత్నం చేయడం వల్ల 100% మీరు మరి ఆ పనిని తిరిగి పూర్తి చేస్తారు. ముఖ్యంగా గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం గానీ, ధనం గానీ, స్థిరాస్తి గానీ, ఈ సమయంలో మళ్ళా తిరిగి ప్రయత్నం చేయడం వల్ల 100% మీరు పోగొట్టుకున్నది తిరిగి పొందే అవకాశం ఉన్నది. సో, అలాగే ముఖ్యంగా గురువు, మేషరాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ అక్టోబరు సుమారుగా 9వ తారీఖు నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. ఒక విధంగా గురువు భాగ్యాధిపతిగా వక్రగమనం పొందినప్పుడు మీరు గతంలో ఏమైనా విదేశ ప్రయత్నాలు ప్రారంభించి మధ్యలో ఆగిపోయి ఉన్న, వీసా కొరకు ప్రయత్నం చేసి ఉన్న, ముఖ్యంగా విద్యార్థులు ఇంకొకసారి ఈ అక్టోబర్ 10 తర్వాత ఈ విధంగా పాస్‌పోర్ట్ కొరకు, వీసా కొరకు ప్రయత్నం చేస్తే 100% అవి సక్సెస్ అవుతాయి. అంటే మొత్తం మీద కుటుంబానికి దూరంగా వెళ్ళి వేరే ప్రాంతంలో జీవనోపాధి సాగించడం గానీ, కొత్తగా విద్యలో ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశంగా మనం భావించు. అయితే ఎప్పుడైతే అక్టోబర్ 10 తర్వాత గురుగ్రహం వక్రగమనం పొందుతుందో, మరి తన యొక్క దృష్టి రాశి మీద పడడం వల్ల జాతకుడు తన బలహీనతల నుంచి బయటపడతాడు. చిన్న చిన్న వ్యసనాల నుంచి గానీ, బలహీనతల నుంచి బయటపడి తన యొక్క నడవడికలో మార్పు వస్తుంది, దైవభక్తి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే సమయం కాబట్టి జాతకులు అక్టోబర్ 10 తర్వాత ఏ విధంగా ఏ కార్యక్రమం పాల్గొన్నా 100% అనుకూలించే అవకాశం ఉంది. మరి 6వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం జాతకుడిలో ఉన్నటువంటి తన నైపుణ్యాన్ని పెంచుకుంటాడు. అదే ఈ సమయంలో మీకు దగ్గర బంధువులతో, అన్నదమ్ములతో గానీ, రక్త సంబంధీకులతో గానీ ఖచ్చితంగా కొన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు లాంటివి రావడం జరుగుతుంటాయి. అయితే అంతిమ విజయం మీకే వచ్చినప్పుడు కూడా కొంతవరకు బంధువులు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అంటే మేషరాశి వారికి తప్పనిసరిగా బంధువులతో విరోధం రావడం జరుగుతుంటుంది. మీరు జీవితంలో ఎంత పైకి ఎదుగుతారో మీ శత్రువులు కూడా అంతే ఎక్కువగా పెరుగుతుంటారు. ఇది కామన్‌గా జరిగే విషయం కాబట్టి కొన్ని బంధుత్వాలు పోగొట్టుకోకుండా కొంతవరకు రాజీ మార్గంలో వెళ్తే తర్వాత వాళ్ళ నుంచే మీకు మంచి లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మరి ఈ గ్రహాలు మనం పరిశీలించినప్పుడు చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికి కూడా ఒక్క రాహు గ్రహం మాత్రం వ్యయస్థానంలో సంచరించడం వల్ల జాతకుడు ఇతరుల చేతిలో మోసపోవడం గానీ, ఆన్‌లైన్ గేమ్సు, బెట్టింగు మొదటి వల్ల మోసపోవడం గానీ, ఏదైనా కొనుగోలు, అమ్మే విషయంలో చాలా వరకు మోసాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మిత్రుల రూపంలో ఉన్నటువంటి మీ మిత్రులు ఏదో రకంగా వారి స్వలాభం కోసం మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాతకుడు ఈ అక్టోబర్ నెలలో మరి రాహుగ్రహ పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎప్పుడైతే రాహు ఆటోమేటిక్‌గా తన యొక్క దుష్ఫలితాలను ఇవ్వడం మానివేస్తాడో మిగతా గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతాయి కాబట్టి అదృష్టవశాత్తు మరి మీకు అక్టోబర్ 3వ తారీఖు నుంచే ప్రారంభమవుతున్నటువంటి నవరాత్రి ఉత్సవాల్లో మరి జాతకులు తన యొక్క సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి ఈ 9 రోజులు కూడా ఏదో ఒక దేవాలయాన్ని దర్శించడం వల్ల, అమ్మవారి యొక్క అవతారాలు దర్శించడం వల్ల ఖచ్చితంగా కొంత దోష పరిహారం అవుతుంది. ముఖ్యంగా అవకాశం ఉన్నవాళ్ళు మరి దగ్గరలో ఉన్నటువంటి శ్రీశైలం గానీ, విజయవాడ గానీ దర్శించడం జరుగుతూ ఉంటే మంచిది. అలాగే ఈ సమయంలో ఏదన్నా సాధువులు లాంటి వాళ్ళు మీకు తారసపడితే వాళ్ళకి ఏదో విధంగా సత్కరించడం గానీ, వాళ్ళకి ఏదో కొంత ధనాన్ని ఇవ్వడం వల్ల రాహుగ్రహం పరిహారం పొంది మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నెలంతా కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు మరి అక్టోబర్ 20 తర్వాత కుజగ్రహం మీ యొక్క జన్మ రాశ్యాధిపతి నీచ స్థానంలోకి వెళ్ళడం వలన చాలా వరకు స్థిరాస్తులు వలన సొంత అన్నదమ్ములతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని పరిహారం నిమిత్తం మీరు మరి శనివారం రోజు హనుమాన్ని సింధూరంతో పూజించడం వల్ల స్థిరాస్తిపై వచ్చే గొడవలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.